భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, బట్టతలకు విగ్గే బెటరు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో విజయవాడ నగరం మొత్తం కూడా మునిగిపోయింది. మోకాళ్ల లోతు నీరు చేరడంతో రోడ్లన్నీ చెరువుల్లా మారిపోయాయి. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ సురేందర్. గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతోటి విజయవాడ రహదారులన్నీ కూడా పూర్తిగా జలమయమయ్యాయని చెప్పాలి. మోకాళ్ళ లోతు నీటిలో పూర్తిగా వాహనాలన్నీ ఉన్న పరిస్థితి, ప్రతి రోడ్డు కూడా ఇదే పరిస్థితిలో ఉంది. ప్రస్తుతం మనం కానూరు జంక్షన్లో ఇది బందర్ రోడ్డు, విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్ళే రోడ్డు. రెగ్యులర్గా వేలాది వాహనాలు ఈ రహదారి మీద వస్తాయి. అయితే మనం చూస్తున్న వాహనాలన్నీ కూడా వాటర్లో ఆగిపోయిన పరిస్థితి, అన్ని తోసుకెళ్తున్న పరిస్థితులు కూడా మనకి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా మోకాల లోతు నీరైతే కనిపిస్తున్న పరిస్థితి. బందర్ రోడ్లో అంటే నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకి మనం అక్కడ బారికేడ్ చూస్తున్నాం. స్టాప్ అని ఒక బారికేడ్ని వేశారు. అక్కడ మ్యాన్ హోల్ ఉంది. ఆ మ్యాన్ హోల్ ఓపెన్ అవడంతో ఉదయం ఒక ఆటో కూడా దాంట్లో ఇరుక్కున్న పరిస్థితి. దాంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి అయితే ఉంది. దాంతో ఒక పోలీస్ సిబ్బంది అక్కడ నిలబడి ఆ ట్రాఫిక్ అంతా కూడా మళ్లిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఇప్పుడు ఒక చోట కాదు, విజయవాడ నగరం అంతా కూడా ఇదే పరిస్థితి అయితే తలపిస్తుంది. గత రాత్రి నుంచి కూడా భారీ వర్షం, ఎడతెరిపి లేకుండా వర్షం అయితే నమోదవుతున్న పరిస్థితి. దాదాపు 16 నుంచి 20 సెంటీమీటర్ల వర్షం నమోదయ్యే అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. వాహనాలు ఆగిపోవడంతో తోసుకొచ్చే వాహనదారులను కూడా మనం చూడొచ్చు. పూర్తిగా ఇదే పరిస్థితి విజయవాడ నగరం అంతా కూడా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా ఇటు కొండచేరులు అంటే నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకి కొండచేరులు కూడా విరిగిపడి ఇద్దరు మృతి చెందిన పరిస్థితి కూడా విజయవాడలో కనిపిస్తుంది. అటు ఆర్టీసీ బస్టాండ్ దగ్గర కూడా భారీగా వాటర్ అయితే నిలబడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాహనాలు కూడా వెళ్ళలేని పరిస్థితి, అంటే సైలెన్సర్లోకి వాటర్ వెళ్ళిపోయి వాహనాలు కూడా ఎక్కడికక్కడ స్టక్ అయిపోయిన పరిస్థితి అయితే విజయవాడలో నెలకొందని చెప్పొచ్చు. అన్ని ప్రాంతాల్లో ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని తేడా లేదు, అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి అయితే దర్శనమిస్తుంది. పూర్తిగా మోకాల లోతు వాటర్లో మీరు చూడొచ్చు. నేను నిలబడ్డాను, దాదాపు మోకాల వరకు కూడా వాటర్ అయితే వచ్చిన పరిస్థితి. బందర్ రోడ్లో అంటే మెయిన్గా వేలాది వాహనాలు రోజు వెళ్ళే ప్రదేశంలో ఈ స్థాయిలో వాటర్ ఉంది. కొంత లోతట్టు ప్రాంతాలకు వెళ్తే మరింత వాటర్ పెరిగే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే చిన్న వర్షానికే జలమయమై ఏలూరు రోడ్డు కానీ, లేకపోతే మొగల్రాజపురం కానీ, లేకపోతే బందర్ రోడ్లో ఉండే రాఘవయ్య పార్కు, లేకపోతే లెమన్ ట్రీ హోటల్స్, ఇటువంటి ప్రాంతాల్లో మనం చూసుకోవచ్చు. కానీ ఇటువంటి ప్రాంతాల్లో రెగ్యులర్గా కానూరు రోడ్లో ఇంత వాటర్ అయితే మనకి కనిపిస్తుంది. కానీ కానూరు నుంచి తాడిగడప వరకు దాదాపు 3 కిలోమీటర్ల మేర ఎక్కడ చూసినా రహదారంతా కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాదాపు ఇందాక ఒక బస్సు ఆగిపోతే దాదాపు 1.5 కిలోమీటర్ల పోలీసులతో సహాయంతో ప్రయాణికులు తోసుకుంటూ వెళ్ళిన పరిస్థితి కూడా కొద్దిసేపటి క్రితం ఇదే రోడ్లో ఉందని కానిస్టేబుల్ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ వర్షం ఎప్పుడు తగ్గుతుందా అని ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. అంటే ఒక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలు దాదాపు ఒక 10 రోజుల నుంచి చూసుకుంటే విపరీతమైన ఒక్కపోత విజయవాడ నగరంలో ఉంది. కానీ 2 రోజులు బట్టి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏర్పడిన వర్షంతో భారీ వర్షాలు కురవడంతో విజయవాడ అంతా జలమయమయ్యి రోడ్లలోకి వాటర్ వచ్చిన పరిస్థితి, సెల్లార్లో కూడా వాటర్ వచ్చిన పరిస్థితి. ఇదే పరిస్థితి మరొక 2 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో మున్సిపల్ అధికారులు కూడా సహాయ చర్యలు చేపట్టారు. ఎవరు కూడా వాహనదారులు రోడ్ల మీదకి రాకూడదు, ఎందుకంటే వాహనాలు ఎక్కడెక్కడ స్టక్ అయిపోతున్నాయి కాబట్టి వాహనదారులు కూడా రోడ్ల మీదకి రాకుండా జాగ్రత్తలు వహించాలంటూ వాళ్ళు సూచనలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క మ్యాన్ హోల్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ మ్యాన్ హోల్స్ నిర్వహణ కూడా చేస్తున్నామంటూ మున్సిపల్ అధికారులు కూడా చెప్తున్నారు. ఎన్ని చేసినా కానీ వాటర్ మాత్రం విజయవాడ నగరంలో దాదాపు 200 ఏళ్ల క్రితం ఇంత వర్షం విజయవాడలో నమోదైంది. అప్పుడు ఈ రోడ్లన్నీ కూడా ఈ విధంగా జలమయమయ్యాయి. మళ్ళీ ఆ పరిస్థితి ఈ రోజు విజయవాడలో వచ్చిందంటూ కూడా కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి కూడా ఉంది. పూర్తిగా రోడ్లన్నీ జలమయమవడంతో వాహనాలు మనం చూడొచ్చు. వాహనాలు మధ్యలో అంటే సైలెన్సర్లోకి వాటర్ వెళ్ళడంతో వాహనం నిలిచిపోవడం, దాన్ని మళ్ళీ తోసుకుంటూ సగం దూరం వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఫ్యామిలీస్ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఇటు ప్రధానికం పూర్తి అవస్థలు పడుతున్నారు. ఉదయం నుంచి కూడా అన్ని ప్రాంతాల్లో ఇదే తరహా పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. కెమెరా పర్సన్ వెంకటతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, కానూరు నుంచి.